ట్రాన్స్‌వుమన్స్ సిగ్నళ్లలో గతంలో అడుక్కోవడం లాంటి పనులు చేశారు. కానీ ట్రాఫిక్ నియంత్రణకు రాష్ట్ర ప్రభుత్వం గత 4 రోజుల కింద వీరిని ట్రాఫిక్ అసిస్టెంట్లుగా నియమించింది. వీరికి ప్రత్యేకంగా 2 వారాల పాటు శిక్షణ ఇచ్చింది. ట్రాఫిక్ సిగ్నలింగ్పై అవగాహన, హెల్మెట్ లేని వారిని సిగ్నల్ జంప్ లాంటి వాటిని గుర్తించేలా శిక్షణ ఇచ్చారని అంటున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం దీనికి సంబంధించి చెక్ పెట్టేలా ఒక వినూత్న ప్రయోగాన్ని ప్రారంభించింది. ట్రాన్స్ ఉమెన్లందరినీ కూడా ట్రాఫిక్ సిగ్నళ్లలో గైడ్లుగా నియమించినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. దాదాపు నెల నుంచి 2 నెలల పాటు వాళ్ళకు ట్రైనింగ్ ఇచ్చింది. ప్రస్తుతం వాళ్ళు విధుల్లో ఏ విధంగా నిర్వర్తిస్తూ ఉన్నారు, వాళ్ళు ఎలాంటి కార్యక్రమాలు చేపట్టబోతున్నారు, వాళ్ళ అభిప్రాయం తెలుసుకునేటువంటి ప్రయత్నం సాక్షి టీవీ చేయబోతా ఉంది. ట్రాన్స్ ఉమెన్లందరినీ కూడా ఇటు ట్రాఫిక్ కానిస్టేబుల్గా నియమించింది. దాదాపు 2 నెలల పాటు వీళ్ళందరికీ కూడా ట్రైనింగ్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. ఇప్పుడు వాళ్ళంతా కూడా విధులు నిర్వహిస్తున్నారు. దాదాపు 39 మంది కూడా ప్రస్తుతం హైదరాబాద్లో ఉన్నటువంటి ట్రాఫిక్ సిగ్నళ్లలో వాళ్ళు విధులు నిర్వర్తిస్తున్నటువంటి పరిస్థితులు అయితే కనబడుతూ ఉన్నాయి. వారు కూడా మనతో పాటున్నారు. వారితో మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. దాదాపు 2 నెలలు వాళ్ళకు ఎలాంటి ట్రైనింగ్ ఇచ్చారు, వాళ్ళకు ఈ 4 రోజుల విధుల్లో ఏ విధంగా వాళ్ళంతా కూడా ముందుకు వెళ్తూ ఉన్నారు. ఇప్పుడు మాకు చాలా హ్యాపీగా ఉంది, ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాం. ట్రాఫిక్లలో నియమాలు అన్నీ నేర్చుకున్నాం సార్. ఎట్లా ఆపాలి, త్రిబుల్ రైడింగ్ ఎట్లా, అండ్ హెల్మెట్ లేకుండా ఉంటే ఎట్లా అవుతుంది అనేది మొత్తం నేర్చుకున్నాం సార్. అదే మేము ఇప్పుడు ట్రాఫిక్ దగ్గర ఇక్కడ సిగ్నల్ దగ్గర మేము చేసుకుంటున్నాం సార్. 4 రోజులు అవుతుంది మీరు వర్క్లో జాయిన్ అయ్యి. మీకు ఎట్లాంటి ఈ సమస్యలు ఎదురవుతూ ఉన్నాయి, వర్క్ ఎట్లా సాగుతుంది? వర్క్ చాలా బాగా సాగుతుంది. అందరిని మేము కంట్రోల్ చేస్తున్నాం. హెల్మెట్ లేని వాళ్ళని అండ్ త్రిబుల్ రైడింగ్, మొబైల్ మాట్లాడుకుంటూ వెళ్ళే వాళ్ళు చాలా కంట్రోల్ చేస్తున్నాం సార్. అండ్ మాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది, ప్రౌడ్గా అనిపిస్తుంది. ఇప్పుడు మీరు ఈ జాబ్లో జాయిన్ అవ్వటం కావచ్చు, పై ఆఫీసర్లు మీకు ఎట్లాంటి గైడ్ చేస్తున్నారు? ఎందుకంటే మీరు కొత్తగా వచ్చారు, వాళ్ళు ఆల్రెడీ చాలా ట్రైన్డ్గా ఉన్నటువంటి ఎస్ఐలు కావచ్చు, కానిస్టేబుల్ కావచ్చు, చాలా వరకు ఉంటారు కదా. మీకు ఈ జాబ్లో వచ్చిన తర్వాత ఈ 4 రోజుల నుంచి వాళ్ళకు మీకు ఎట్లాంటి గైడెన్స్ ఇస్తూ ఉన్నారు? పూర్తిగా చాలా హ్యాపీగా ఉంది సార్. అందరు మమ్మల్ని చాలా రిసీవ్ చేసుకుంటున్నారు సార్. సార్ వాళ్ళందరూ మమ్మల్ని చాలా ప్రౌడ్గా చూస్తున్నారు అండ్ మమ్మల్ని చాలా మంచిగా చూసుకుంటున్నారు అండ్ మంచిగా దగ్గర తీసుకుంటున్నారు సార్. అందరు మాతో కలిసిమెలిసి ఉంటున్నారు సార్. ఎట్లా మీకు ఇక్కడ వాళ్ళకు నియమించినప్పటి నుంచి 4 రోజుల నుంచి ఎట్లా అనిపిస్తుంది? ఎందుకంటే ఒకవైపు హైడ్రాకు సంబంధించిన సిబ్బంది కూడా విధులు నిర్వహిస్తున్నారు కదా, వీళ్ళకు మీరు ఎట్లాంటి గైడ్ ఇస్తున్నారు? వాళ్ళ నుంచి మీకు ఎట్లాంటి కోఆపరేషన్ లభిస్తుంది? మీరు ఎట్లాంటి సహకారం ఇస్తున్నారు వాళ్ళకి? వీరు 2 వారాల ట్రైనింగ్ తర్వాత వీళ్ళు జాయిన్ అయ్యారు. ఈరోజు 4th డే. వీళ్ళను ట్రాఫిక్ పోలీస్ అసిస్టెంట్గా పిలుస్తారు. వీళ్ళు నార్మల్ కానిస్టేబుల్ లాగానే వీళ్ళు విధులు నిర్వహిస్తున్నారు. బాగా మంచిగా అంకితాభావంతో చేస్తున్నారు. ఇది చేయడం వల్ల ఏంటంటే వీళ్ళ నెక్స్ట్ సమాజానికి కూడా వీళ్ళు ఒక రోల్ మోడల్గా నిలుస్తున్నారు. డ్యూటీ మాత్రం బాగానే చేస్తున్నారు. మేము చెప్పిన ఈ స్టాప్ లైన్ క్రాసింగ్ కానీ, త్రిబుల్ రైడింగ్ ఎలా చేస్తే ఆపి కౌన్సిలింగ్ చేయడము, హెల్మెట్ డ్రైవింగ్ లేని వాళ్ళకు కూడా హెల్మెట్ లేని వాళ్ళకు చేస్తే ఎలా ఉంటుంది అనేది వాళ్ళు కౌన్సిలింగ్ చేయడము, ఇలాంటివి అన్నీ చేస్తున్నారు. వీళ్ళు మొత్తాన్ని మాత్రం బాగానే చేస్తున్నారు, విధులు నిర్వహిస్తున్నారు. రైట్, ఇది వారు చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. హైదరాబాద్లో ట్రాఫిక్ను నియంత్రించేందుకు ట్రాఫిక్ అసిస్టెంట్గా ఇప్పుడు ట్రాన్స్ ఉమెన్స్ను నియమించింది. దాదాపు 2 వారాల పాటు వీళ్ళకు ట్రైనింగ్ ఇచ్చినటువంటి నేపథ్యంలో రాబోయేటువంటి రోజుల్లో వీళ్ళ సేవలు మరింత మెరుగుపడాలి, వాళ్ళు ఇంకా పెద్ద విధుల్లోకి వెళ్ళాలని కూడా సాక్షి టీవీ కోరుకునేటువంటి ప్రయత్నం చేస్తుంది. కెమెరామెన్ వినోద్తో కిరణ్, సాక్షి టీవీ, హైదరాబాద్.